ఫ్యామిలీ మూవీ వీడియో వచ్చింది, అందరూ వచ్చి చూడండి, లైకులు గట్టిగా కొట్టండి, కామెంట్ తప్పక పెట్టండి, షేర్లు ఎన్నో చెయ్యండి, సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. సబ్స్క్రైబ్ చేసుకోండి తమ్ముళ్ళు. ఏమేవ్ టవల్ ఎక్కడా? ఇదిగోండి. స్నానానికి వెళ్తున్నాను. ఎవరైనా కాల్ చేస్తే బొమ్మకర్రలా చూస్తూ ఉండిపోకుండా కాల్ ఎత్తి కాసేపు బాగా చేయమని చెప్పు. చంటి, రే చంటి, ఏంటే మీ నాన్న స్నానానికి వెళ్తున్నాడు రా. ఎల్లి సోప్తో వీపురుదుకుంటావా? కాదురా, మీ నాన్న ఫోన్లో ఏమైనా వస్తే కాసేపు ఆగి చేయమని చెప్పు. నాకు వంటింట్లో పోపు మాడిపోతుంది. ఆయన స్నానం చేసి వచ్చేలోపు మనం చిట్టితో చిట్చాట్ చేద్దాం. 1 2 3. హాయ్ చంటి. హాయ్ చిట్టి. ఏం చేస్తున్నావు చిట్టి? టీవీలో ప్రోగ్రామ్ చూస్తున్నాను చంటి. నాకు మాత్రం నువ్వు టీవీలో కనిపిస్తున్నావు చిట్టి. అవునా, ఎక్కడా? ఆఫ్ చేసున్న టీవీలో నన్ను నేను చూసుకుంటే నువ్వు కనిపించావులే చిట్టి. ఈరోజు ప్లాన్స్ ఏంటి చిట్టి? క్లాస్ వర్క్ కంప్లీట్ చేయాలి. అలాగే జామెట్రీ చాలా కష్టంగా ఉంది చంటి. ఎలాగైనా బాగా ప్రాక్టీస్ చేసి చాప్టర్ మొత్తం రివిజన్ చేయాలి. ఏటి ఏదో డబ్బా తెచ్చుకోమన్నారు, ఆ చాప్టరేనా? నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్. మనకి ఇంటర్ అయ్యాక డిగ్రీకి వెళ్తే 3 ఏళ్ళు, ఇంజనీరింగ్ అయితే 4 ఏళ్ళు. అలాంటిది మనకి ఇంకా స్కూలే అవ్వలేదు, అప్పుడే కూర్చోబెట్టి 90 డిగ్రీలు 180 డిగ్రీలు అని డిగ్రీ క్లాసులు చెప్పేస్తున్నారు. వీటి వల్ల సరిగ్గా సిలబస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను నేను. అయినా నువ్వేం భయపడే చిట్టి, ఎగ్జామ్ ముందు నేను నీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. ముక్కు మూసుకొని వాటిని చదివావనుకో కళ్ళు మూసుకొని పాస్ అయిపోతావు. అయినా ఆదివారం ఆదిమానవుల చదువుల గురించి మనకెందుకు? ఇంకేంటి చిట్టి విశేషాలు? నువ్వే చెప్పాలి చంటి. ఆంటీ అంకుల్ ఏం చేస్తున్నారు? అమ్మ గుడికి వెళ్ళింది, నాన్న మార్కెట్కి వెళ్ళారు. కూరగాయల కోసమా? కాదు చంటి, చికెన్ కోసం. చికెనా? మీ ఇంట్లో చికెన్ తింటారా? వారంలో 3 రోజులు కంపల్సరీగా తింటాం చంటి. నేను మా అమ్మ వద్దన్నా సరే మా నాన్న తెచ్చేస్తుంటాడు. మా నాన్న ఉన్నాడు. ఏంటి చంటి? ఏం లేదు చిట్టి. మీ ఇంట్లో ఏం చేశారు చంటి? ఒక నిమిషం చిట్టి. అమ్మా, ఏటి వండుతున్నావే ఈరోజు? సొరకాయ పప్పురా. మరి మధ్యాహ్నానికి ఏటి వండుతావు? 3 పూటలకి ఇదేరా. నువ్వు 3 పూటలకు వండావంటే 3 రోజులు కూర్చొని తినొచ్చేదాన్ని. హలో చంటి. ఇప్పుడు మంది సొరకాయ పప్పు అని చెప్తే మన ప్రెస్టేజ్ ని మనమే ప్రెస్టేజ్ కుక్కర్లో వేసినట్టు ఉంటది. ఆ చిట్టి, ఏం లేదు, మా అమ్మ పిలిచి చికెన్ ఫ్రై, ఫిష్ కర్రీ చాలా, మటన్ సూప్ కూడా కావాలా అని అడిగింది. స్టైన్ తీసుకోకుండా స్టెయిన్లెస్ స్టీల్లో ఉండమన్నాను. సరే చిట్టి, మా నాన్న కాల్ వస్తుంది, రేపు స్కూల్లో కలుద్దాం. బాయ్. బాయ్ చంటి. ఏరా ఏమైనా ఫోన్లు వచ్చాయా? చాలానే వచ్చాయి, మీరు కొనరని షాప్ లో ఉండిపోయాయి. ఏరా ఎక్స్ట్రాలా? ఇటివ్వు. వారంలో 3 రోజులు కంపల్సరీగా తింటాం చంటి. నేను మా అమ్మ వద్దన్నా సరే మా నాన్న తెచ్చేస్తుంటాడు. ఎప్పుడు ఆ కూరలు తప్ప వేరే కూరేటి రాదేటే నీకు? ఏమైందిరా? కడుపు కాలుతుంది. అయిపోయిందిరా, 5 నిమిషాలు వడ్డిచ్చేస్తాను. వడ్డీ అసలు మీ ఆయనకి ఇవ్వు. ఆదివారం అనపకాయ, సోమవారం సొరకాయ, మంగళవారం మునక్కాయ. వారం మొత్తం మీ కాయలు తినిపించి నన్ను ఊరగాయం చేస్తున్నారు కదే. అబ్బా, ఏటి కావాలరా నీకు? నా కన్ను చికెన్ చూసి ఎన్నాళ్ళయిందే. ముక్కలేక బాడీలో ప్రతి రక్తపు చుక్క నీరు గారిపోతుంది. నన్నేం చేయమంటావురా? కోడి కూర వండమంటాను. వెళ్ళి మీ నాన్న అడుగు. నాన్న, నేను వద్దులే, నువ్వు వెళ్ళి అడుగు. ఎవరికి ఆకలిస్తే వాళ్ళే తినాలి. నువ్వు తినాలనుకుంటే వెళ్ళి మీ నాన్నని నువ్వే అడుగు. అడుగుతానే, నాకేంటి భయం అనుకున్నావా? కోడే కాదు, నీతో పకోడీ కూడా వేయించుకొని తింటాను చూడు. పేపర్ చూస్తున్నారా అండి? కాదు, చదువుతున్నాను. ఈ మధ్య రేట్లన్నీ బాగా తగ్గిపోయాయంట, ముఖ్యంగా చికెన్ మరీ తగ్గిపోయిందంట. నిజమేనా? తలతిక్క మాట్లాడుకుంటా తిన్నగా ఏటి కావాలో చెప్పు. వెజ్ తిని తిని మీకు లైట్ గా బొజ్జొచ్చిందండి.
నాన్ వెజ్ తిని నాజుగ్గా తయారవచ్చుగా. ఏరా బుర్రకేమైనా బూజు పట్టిందా? చికెన్ తినాలని కోరిక పుట్టింది. ఆహా, ఒకటి ఇచ్చాననుకో చికెన్ కాదు మన పెరట్లో చెట్టుకి వెళ్ళాడుతావు. చికెన్ కావాలంటే చికెన్ కేజీ 150 రూపాయలు. అదే 150 రూపాయలతో నెల మొత్తం కూరగాయలు వండుకొని తినచ్చు. కేజీ కొనమని అడిగానా నేను? అడిగినందుకు అడిగితేనా కొనొచ్చుగా. ఎప్పుడు రేషన్లో ఇచ్చేదే కాదు, అప్పుడప్పుడు పోషణ ఇచ్చేది కూడా తినాలి. సరే కన్విన్స్ అయినట్టున్నాడు. అర కేజీ కాదు కేజీ కొంటాను. 150 వచ్చి ఎక్కమ్మ ఒకటి చెప్పరా. యూ మీన్ టేబుల్స్? 150 వంజా 150. ఇంగ్లీష్ కదా అర్థమై ఉండదు. 150 వంజా 150. ఏమేవ్ అట్లకర అందుకో. సరిగ్గానే చెప్పాను కదండి. ఒకటితో కూడిచ్చి కాదరా ఎదవా. 150 అంట 150. మీరు తెలుగు మీడియం కదా అని మీడియంగా తెలుగు మిక్స్ చేశాను. ఏదైనా సింపుల్గా అడగండి, ఈసారి కరెక్ట్గా చెప్తాను. కేజీ 150 అయితే అర కేజీ ఎంత అవుతుంది? కేజీలో హాఫ్ అవుతుంది. అమ్మా అమ్మా చంపేస్తున్నాడే ఈయన. ఏమండి ఆపండి. అయినా తిండికి చదువుకి సంబంధమే ఉంది. చికెన్ అడిగినందుకు నా బాడీని చెక్కోటి చేస్తారా? నోరు తెరిస్తే నోట్లో అట్లకాడు కుక్తా. నోటికి లెక్క రాదు కానీ నోట్లోకి మాత్రం ముక్క కావాలి. మూసుకొని ఇంట్లో వండింది తిను. పేషెంట్రా వాడిపోయిన పప్పాస్ పనిలాగా ఎత్తావు. అలా నాన్న తోలు ఒలిచేసింటాడ్రా సీను. పండు గురించి చెప్తున్నారా చెంటి? అసలే మండిపోయి ఉన్నాను. జోకులు వేసావు అనుకో నా సాక్షుల కంప తెలుసు కదా, తెచ్చి ముక్కులో కుక్కేయగలను. ఏయ్ ఏటైంది? చెంటి పిల్లాన్నిరా నేను. నోరు తెచ్చి చికెన్ కావాలని అడిగితే చిత్త కొట్టుడు కొట్టాడురా మా నాన్న. పిల్లల దగ్గర డైపర్లు కొట్టేసేలాగున్నావు. నువ్వు పిల్లాడేట్రా? అయినా మీ నాన్న అడగగానే కొంటే ఆశ్చర్యపోవాలి కానీ అడిగినందుకు తంతే అందులో కొత్త ఏముంది? బాధను పంచుకుంటారనుకుంటే పళ్ళు గిలిచుకొని నవ్వుతారా? నువ్వేమైనా పకోడీ తెచ్చావేట్రా పంచుకొని తినడానికి? ఆల్రెడీ తన్నులు తినొచ్చావు. అయినా పర్లేదు, అనుకున్నాక చేసి తీరాల్సిందే. ఎలాగైనా చికెన్ కొనిపించాల్సిందే. ఎలా రా చేంటి? ఇంకెలా? వాళ్ళ నాన్న చేతిలో ఇంకా 3 సార్లు తన్నులు తిన్నాక వీడు సొద చూడలేక ఆయనే కొనాలి. కనీసం వీడికి టైం బాగుంటే ఈరోజు వాళ్ళ ఇంటికి చుట్టాలైనా రావాలి. ఏంట్రా అన్నావు? మీ నాన్న నిన్ను 3 సార్లు తన్నాక తెస్తాడు అన్నాను. అది కాదు, ఆఖరిలో అన్నావు కదా మీ ఇంటికి చుట్టాలైనా రావాలి అన్నాను. అవునరా, కిందటిసారి మా పిన్ని బాబాయిలు వచ్చినప్పుడు మా నాన్న బేరమాడకుండా కోడి కొన్నారా. అయితే మళ్ళీ వాళ్ళు మీ ఇంటికి వచ్చే వరకు నీకు ఆమరణ నాన్ వెజ్ దీక్ష అనమాట. ఎలారా ఇప్పుడు? పోనీ మీ ఇద్దరే మా ఇంటికి రండిరా. మీతో తిరుగుతున్నందుకే మీ నాన్న మమ్మల్ని మనుషుల్లా చూడట్లేదు, ఇక చుట్టాల్లా చూస్తాడేంట్రా? ఓ అదే నీ ప్రాబ్లము. మీరేం తెలియకుండా గిడపలు మార్చేద్దాం రా. నీలాంటోడే పొల్లు తోమడానికి పొల్లు రాలుగొట్టుకున్నాడంట. చికెన్ కోసం అవసరమారా ఇదంతా? నీకు రావాలని లేకుంటే రాకు, వెళ్ళిపో. సాయం చేయడు కానీ సూక్తులు చెప్పడానికి రెడీ అయిపోతాడు ఈడ. అలాగంటావేంట్రా చెంటి? పాపం రా మన సీను. ఆడి గురించి పక్కనెట్టి ఇంట్లో మీ తాత పంచి కండువా ఉన్నాయా? ఉన్నాయిరా చెంటి. అయితే వెళ్ళి అర్జెంటుగా పట్టుకురా. తీసుకోరా చెంటి. ఇంతకీ ఎవరికివి? నీకేరా. ఏంట్రా చెంటి ఇది? గెటప్. ఈ గెటప్ లోనే నువ్వు మా ఇంటికి రావాలి. నా వల్ల కాదురా చెంటి. కాదు కూడదన్నావు అనుకో గుండు మీద గుద్దుతా. మా నాన్న ముందు ఇలా సాగరీసి మాట్లాడావు అనుకో ఇట్టే గుర్తుపట్టేస్తాడు. కాస్త గొంతు మార్చు. నాకు భయం వేస్తుందిరా చెంటి. నేను చెప్పినట్టు చేస్తే నువ్వు కూడా చికెన్ తినొచ్చు. రేయ్ నేను చెప్పింది గుర్తుందిగా, నేను వెళ్ళిన 10 నిమిషాలకు వచ్చాయి. ఎవరండి మీరు? ఎరా బడుద్దాయి, నన్ను గుర్తుపట్టావా? పట్టలేదు. ఎవరు మీరు? నేనురా, మీ చిన్న తాత చిన్న తమ్ముడు చిన్న చెల్లికి పుట్టిన చిన్న కొడుకునరా. మరి ఇంత పెద్దగా ఉన్నారు? తాతగారు మీరా? ఎలాగున్నారు? బాగున్నారా పిల్ల బడుద్దాయి? ఏరా ఈయన తెలుసా నీకు? తెలియకపోవడం ఏంటి? మరి నాకు గుర్తు రావట్లేదు కదరా. అర్థమైంది, వయసు అయిపోతుంది. ఆయన కాదు మీకు. లోపలికి పిలవరేంట్రా బడుద్దాయి? రండి.
ఎవరండి? ఏమోనే, మనం బాగా తెలిసినట్టు మాట్లాడుతున్నాడు. నీకు గాని గుర్తున్నాడా? లేదండి, ఆయన్నే అడక్కపోయారా? అలా ముఖం మీదే అడిగితే ఏం బాగుంటుంది? ఒక 10 నిమిషాలు కూర్చొని ఆయన పాటికి ఆయన వెళ్ళిపోతాడులే. ఏమిట్రా బడుద్దయ్యా గుసగుసలు, టీలు కాఫీలు ఏమొద్దు. నీడని పడొచ్చాను, నీళ్లు తాగి భోంచేసి వెళ్తాను. అలాగేనండి. ఏమేవ్ విన్నావుగా? నువ్వు ఫ్యానేరా పిల్లబడుద్దాయి. ఏం పని మీద వచ్చారు? ఇటువైపు పనుంటే వచ్చాను. ఇటువైపు అంటే ఎక్కడా? ఇటువైపే. రేయ్ వచ్చిన పని చూడు. ఆదివారం కదా, ఇంట్లో ఏటుండారు? సొరా సొరచాప. ఏయ్ నువ్వు నోర్మోయ్. ఉండడానికే బయటకు వెళ్తుంటే ఇంతలో మీరు ఎదురొచ్చారు. అవునవును, లేకపోతే ఇంట్లోనే ఉండిపోయేవారు. అయితే మంచి కోడికూర వండించరా అబ్బాయి, తృప్తిగా తింటాను. అలాంటివన్నీ మా ఇంట్లో ఉండవు. అలాంటివన్నీ ఇంట్లో ఉండవు, మార్కెట్కి వెళ్ళి కొనుక్కురావాలి అని చెప్తున్నాడు. మీరు కూర్చొని ఉండండి, నేను మార్కెట్కి వెళ్ళి వస్తాను. ఏమేవ్ చికెన్ తెస్తాను. దానికి కావాల్సిన మసాలా గట్రా రెడీ చేసి ఉంచుకో. నేను కూడా మీతో వస్తానండి. నువ్వెందుకురా? ఇంట్లో ఆయనకు తోడుగా ఉండు. ఆయన తోడు కర్ర ఉందిలేండి. సరే పదా. బాబు చికెన్ ఉందా? చికెన్ కొట్టులో చికెన్ ఉండగా చపాతీ పిండి ఉంటుంది ఏంటండి? కొట్టుకొచ్చిన వాళ్ళందరికీ కొట్టొచ్చినట్టు కనపడేలా అన్ని ఎలాంటి తీశారుగా. ఏట్ కొట్టమంటారు? బాయిలరా నాటుకోడా? సినిమా స్పాయిలర్లా సస్పెన్స్ ఎందుకు? బాయిలరే కొట్టండి. నువ్వు కిలో నాటుకోడి కొట్టు బాబు. నేను అడిగితే అట్ల కడుగుతూ కొట్టి చుట్టాలు రాగానే కిలోలో కొంటారా? కొడుకు అడిగితే చేయి చేసుకుని ఇప్పుడు అదే చేత కొనడానికి వచ్చారు కదా. రేయ్ ఆపు. ఇలా మర్యాదలు చేస్తే పలానా వంటలో భోంచేసామని 10 మందితో గొప్పగా చెప్పుకుంటారా? నేను 100 మందితో చెప్పుకుంటాను. ప్రతి వారం తెచ్చిపెట్టండి నాకు. కోడి కొందామని వచ్చాను, కోడి కత్తి కొనేలా చేయకు. అన్నా ఈరోజు కోసిందేగా. అవును తమ్ముడు, ఫ్రెష్. చిన్న చిన్న ముక్కలుగా కాదు, పెద్ద పెద్దగా కొట్టు. మొత్తం బోన్లేసే వేయకు. తోలు తక్కువ తొడలు ఎక్కువ. హార్ట్ లివర్ సైడ్ చేయకు, వేసేయి. ఫోన్ వచ్చి కొట్టుకో తమ్ముడు. వచ్చే సంవత్సరం 10వ క్లాస్ పాస్ కాకపోతే ఇలాంటి కొట్టే పెట్టుకుంటాడు వీడు. రేయ్ తూకం కరెక్ట్గా ఉందేమో చూడు. చూసానండి, కొత్త మిషన్ లానే ఉంది. రేయ్ ఎదవా, కిలోకి తూగిందో లేదో చూడమని చెప్తున్నాను. చూస్తున్నాను. నిన్ను తీసుకురావడం కంటే సంకలో పిల్లిని తీసుకురావడం నయం. ఏమేవ్ తీసుకో. అంతా ఓకేనా రాచేంటి? చెంటి గింటి అని మాట్లాడావనుకో, ఎదురింటి ఆంటీ ఇంట్లోకి విసిరేస్తాను. అవసరమైతే తప్ప నోరు తెరవకు. మా నాన్నతో జాగ్రత్త. ఏంటి అన్ని తక్కువ వేస్తున్నావు? మీ ఆయన చికెన్ పెట్టిన డబ్బుల్ని నువ్వు మసాలాలు మిగిలిస్తున్నావా? కాదురా, పాపం ఆయనకి వయసు అయిపోయింది కదా, కారం ఉప్పు తగ్గించి వేయాలి. ఆకారం చూస్తే కారం పెట్టి ఎటకారం పెట్టినా తినేలా ఉన్నాడు. నువ్వేసే చెప్తాను. మీరు వెళ్ళి చేతులు కాళ్ళు కడుక్కొచ్చేయండి, వడ్డిచ్చేస్తుంది. రేయ్ తాతకు తోడెళ్ళు. నా యాక్టింగ్ ఎలా ఉంది రాచేంటి? పావులాకు తక్కువగా 10 రూపాయకి ఎక్కువగా ఉంది. రే రాహులు, మా నాన్న మర్యాద కొద్ది ముక్కలేస్తే వద్దనకుండా వేయించేసుకో. వేయించుకున్నవన్నీ నాకెందుకురా, వయసులో ఉన్న కుర్రోడు తినాలి అని చెప్పి నా ప్లేట్లోకి వేసేయి. అప్పుడు నేనేమో తాతగారు ఈ ముక్క వేసుకోండి చాలా బాగుంటుంది అని చెప్పి నీకు వేస్తాను. ఆయన ఏడండి? ఏదో చికెన్ కకృతి పడి ఆ రాహుల్ గారికి వేషం వేసి తీసుకొచ్చాడు. అబ్బా ఎన్నిసార్లు కొడతారండి? ఇలాంటి వేషాలు వేస్తే కొట్టకుండా ముద్దెట్టుకుంటారేంట్రా? ఏదో తెలియక చేసుంటాడు, వదిలేయండి. రే కూర్చో, మీరు కూడా కూర్చోండి, వడ్డిచ్చేస్తాను. కొడితే కొట్టాడు, చికెన్ తింటున్నాను, అదే హ్యాపీ. తింటూ టీవీ చూస్తే ఆ మజానే వేరు. బ్రేకింగ్ న్యూస్. చికెన్ ప్రియులకి డాక్టర్ల హెచ్చరికలు. బర్డ్ ఫ్లూతో అప్రమత్తంగా ఉండాలంటూ వార్నింగ్ ఇస్తున్నారు.
ఏమేవ్ పొద్దున్న చేసిన సొరకాయ పప్పు ఉందా? ఉందండి. దీన్ని పక్కనెట్టి దాన్ని పట్టుకురా. నా అదృష్టం బటర్ఫ్లై ఎంత ఉంటే నా దరిద్రం బట్టలు అంత ఉంది. తీసుకురావే నీ సొరకాయ పప్పు. వీడియో చూసారు కదా తమ్ముళ్ళు, మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ మన కోట్లో సరుకులు ఫ్రీ తమ్ముళ్ళు.